హైదరాబాద్లోని నల్లకుంట పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన తన బిడ్డను కూడా మంటల్లో తోసే ప్రయత్నం చేయగా అతి కష్టం మీద ఆమె బయటపడి ప్రాణాలు దక్కించుకుంది. నల్గొండ జిల్లా హుజూర్నగర్కు చెందిన వెంకటేష్, త్రివేణిలు 10 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్, త్రివేణిలది వేర్వేరు కులాలైనప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఉద్యోగరీత్యా వీరిద్దరూ హైదరాబాద్కు వచ్చారు. అయితే నల్లకుంట వద్ద ఉన్న తిలక్ నగర్ బస్తీలోకి మాత్రం సరిగ్గా ఏడాది క్రితం రెంటుకు వచ్చారు. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేష్ సెంట్రింగ్ పని చేస్తుండగా త్రివేణి ఒక హోటల్లో పనిచేస్తోంది. అయితే వెంకటేష్కు త్రివేణిపై అనుమానం ఎక్కువని స్థానికులు చెబుతున్నారు. త్రివేణి హోటల్ నుంచి ఇంటికి కొంచెం ఆలస్యంగా వచ్చినా ఆమెను అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. ఎవరితో వెళ్లావు, ఎంత ఇస్తానన్నాడని అంటూ నిత్యం వేధించేవాడు. గత 6 నెలల నుంచి వెంకటేష్ ఎలాంటి పని చేయడం లేదు. అంతకు కొద్ది రోజుల ముందే త్రివేణి వెంకటేష్కు ఒక పల్సర్ బైక్ తన సొంత డబ్బులతో కొనిచ్చింది. ఆ బైక్ను కాస్త త్రివేణికి చెప్పకుండా వెంకటేష్ తక్కువ ధరకే అమ్ముకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవలు ప్రారంభమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. భర్త వేధింపులు తాళలేక కొద్ది రోజుల క్రితం త్రివేణి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తాను మారతానని నమ్మబలికి త్రివేణిని వెంకటేష్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీరా హైదరాబాద్ వచ్చిన తర్వాత వెంకటేష్ మళ్లీ మొదటికొచ్చాడు. తప్ప తాగి విపరీతంగా ఆమెను కొట్టేవాడు. ఈ క్రమంలోనే ఓసారి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినా వెంకటేష్ ఆగడాలు ఆగలేదు. అదమ్మండి నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసిన అమ్మాయిని బండి కొనిచ్చి. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఓకే. లవ్ మ్యారేజ్ అని చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు, పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. అమ్మ ఎప్పుడైతే 2 పిల్లలు పెట్టుకొని అమ్మ దగ్గర పిల్లలు సోకి పని ఇది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొదటి మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు చెప్పినా కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం తెలియదు. ఎవరికి ఏం తెలియదు. ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుని అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మ. బస్తీలో అందరితో ఎట్లుంటుండే? అంతతో మంచిగా ఉంటుంది. మంచి మనిషి అమ్మాయి. ఇద్దరి మధ్య కలహాలు పెరగడంతో ఆగ్రహానికి లోనైన వెంకటేష్ త్రివేణిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12:30 సమయంలో భార్య త్రివేణి, కొడుకు ఇద్దరూ ఒకే మంచంపై నిద్రపోతుండగా కూతురు కింద పడుకొని ఉంది. ఆ సమయంలో మంచంపై నిద్రపోతున్న భార్య త్రివేణిపై లీటర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంతలో వెంకటేష్ కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా మంటల్లోకి తోసేసే ప్రయత్నం చేశాడు. అనంతరం కొడుకును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. పాప బాత్రూంలోకి వెళ్లి ఎలాగోలా తప్పించుకుంది. అయితే వెంకటేష్ తప్పించుకున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వెంకటేష్ పారిపోయిన కొద్దిసేపటికి పాప బయటకొచ్చింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. %90 కాలిన గాయాలతో ఆసుపత్రిలో త్రివేణిని చేర్చారు. కానీ చేర్పించిన అర్ధగంటలోపే ఆమె మృతి చెందింది. ఇక పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ను పోలీసులు 36 గంటల్లోపే పట్టుకున్నారు. పూర్తి ఆధారాలతో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు రాత్రి 11:30 సమయంలో త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్ నల్లగొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుండే. డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం
పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఒక 10 సంవత్సరాల క్రితం. అనూహ్యంగా వాళ్ళు ఇతను సెంటరింగ్ పని చేసేవాడు. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ చేస్తూ 2 పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు, భర్త ఏదైతే అక్యూజ్ ఉన్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యను ఎట్టి పరిస్థితిలో అంతమొందని ఒక ప్లాన్ వేసుకొని 23rd నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని, నియర్ బై పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో, ఆమె 2 పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది రూమ్ లో. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీసి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అతి కిరాతకంగా చంపాడు. సో ఇమ్మీడియట్ గా ఆమె అది చూసిన తర్వాత చిన్న బాబు ఇద్దరు బయటకు ఉరికొచ్చారు. సో బాబుని తీసుకొని ఈ ముద్దాయి వెళ్ళిపోయాడు. 95% బర్న్స్ తోటి ఇమ్మీడియట్ గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాతే మనం షిఫ్ట్ చేసిన ఒక 1.5 hour లోపలనే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని సర్కమ్స్టెన్సెస్, ఐ విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్ పెట్టి ముద్దాయికి మా నల్లకుంట పోలీసులు, జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐస్ అందరు కలిసి ఒక 36 hours లోపల, యాక్చువల్గా ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. సో అతన్ని ఒక 36 hours లోపల పోలీసు బృందం పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో అతి కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తున్నాం.